హలో అండి, తెలుగు గార్డెన్కి స్వాగతం. రోజు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను మీకు. మన మొక్కలు ఇంత గ్రీన్గా ఇంత చక్కగా పూలను ఇస్తూ ఉన్నాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి. వాము మొక్క. ఈ వాము మొక్క వల్ల మన కుండీలో మొక్కలన్నిటికీ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్కల్ని మనం ఒక్కసారి చిన్న స్టెమ్తో పెడితే చాలు, అది చాలా బాగా గ్రో అయిపోతుంది. దీంతో మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు. పెస్టిసైడ్గా కమ్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది వాము మొక్క. ఈ మొక్కని ఈ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేసేసి వాటర్లో నలిపేసి ఒక 2 days ఉంచాలి. వాటర్ చూసారా ఎంత కలర్గా వచ్చేసాయో, చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పచ్చిరట్ట అంటాం చూసారా, మన దొడ్లో ఉన్నటువంటి వీడంతా కూడా ఇలా వాటర్లో పెట్టేసి, ఏ ఆకైనా పర్వాలేదన్నమాట, అది ఇలా వాటర్లో పెట్టేసి దాన్ని 2 days ఇలా ఉంచేసి బాగా నలిపి ఆకుని రోజు కలుపుతూ ఆ వాటర్ని మన మొక్కలకి ఇచ్చామంటే చాలా యూజెస్ ఉంటాయండి. ఊరికే వేస్ట్గా పడేయకుండా కంపోస్ట్లో వేయచ్చు, కానీ ఇలా కూడా చేయొచ్చు. వేరుకుళ్ళు వేరు పురుగు రాకుండా ఉంటాయండి. ఈ వామ్ వాటర్ని కనుక మనం మొక్కలకి వేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇది ఆర్గానిక్గా మనం ఆకులని మాత్రమే ఇందులో వేసాం కాబట్టి ఇది ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదు. ఇంకా భూమిలో ఉన్నటువంటి పనికి రానివి, మన మొక్కలని పాడు చేసేటువంటి పురుగులు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఇది ఎక్కువగా నాశనం చేస్తుంది. కాబట్టి మనం ఇది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇవ్వచ్చు. ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. డైల్యూట్ చేయకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ ఉండదు. నేను అందుకే ఎక్కువ వాటర్లో కాసిని తక్కువ ఆకులని పెట్టేసుకుని ఉంచాను అన్నమాట. ఇలా ఆకులని ఏమీ ఫిల్టర్ చేయక్కర్లేదు. మీరు స్ప్రే చేయాలి అనుకుంటే, చూడండి ఎంత కలర్గా ఉన్నాయో, స్ప్రే చేయాలి అనుకుంటే మాత్రమే. ఇది ఒక కుండీలో ఉంది. ఆ కుండీలో మొక్కకి కాసిని మనం ఇచ్చే ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా కుండీలోంచి బయటికి రాకూడదు. ఈ కనకాంబరాలు చూడండి, లక్ష్మీ కనకాంబరాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. బోగన్వెలియా చిన్న దాంట్లో పెట్టాను అన్నమాట. మీరు దేనికైనా సరే ఇవ్వచ్చు, చాలా ఈజీగా మొక్క గ్రో అయిపోతుంది. ఇక్కడ చిన్న కుండీలో పూల మొక్కలు కొన్ని వేసాను అన్నమాట, నారు పోసాను. వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. కాస్త ఎక్కువ అక్కర్లా, కాస్త కనకాంబరం మొక్కకి కూడా కాస్త ఏ మొక్కకైనా సరే, ఈ 100 వరహాల మొక్కకి ఇవ్వచ్చండి. కాస్త ఈ మందార మొక్కకి, అదే భూమిలో ఉన్న మందార మొక్కలు అనుకోండి ఎక్కువ ఇచ్చేయచ్చు. కుండీలో ఉండే వాటికి మాత్రం తక్కువ ఇవ్వాలి. ఈ కనకాంబరం మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ మందార మొక్క ఉంది చూడండి, నాకు భూమిలోనే ఉంది. ఆ వేరుకుళ్ళు వేరు పురుగు అవి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక కనకాంబరం ఉంది చూడండి, దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను భూమిలో ఉండే మొక్కలకి కూడా ఎక్కువగా ఇచ్చేస్తాను. ఇక్కడ ఒక లిల్లీ మొక్క ఉంది, ఇప్పుడే వేస్తుంది. అదేదో గెల అంటారు కదా, దానికి పూలు వచ్చేస్తాయి కదా, అందుకని దీనికి కూడా కొంచెం అన్నమాట. అలా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ, ఇక్కడ ఒక గోవర్ధనం ప్లాంట్ ఉంది, దానికి కూడా అన్నమాట కాసిని ఎక్కువ ఇవ్వక్కర్లేదు, గ్రౌండ్లోనే ఉంది. గులాబీ ప్లాంట్ ఉంది చూసారా, దానికి కూడా కాసిని ఎక్కువ ఏమీ ఇవ్వక్కర్లేదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీ కుండీలో పురుగులు అనేవి రావండి. ఇంకా ఏ మొక్కకైనా సరే, ఈ మందార మొక్క ఉంది చూడండి, మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్లీ బగ్స్ ఉన్నాయనుకోండి, స్ప్రే చేసుకోవచ్చు మొక్కకి మీరు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏ రకమైనవి కలపక్కర్లేదన్నమాట. ఇక ఓన్లీ వామాకులు, వాటరు. మా మల్లె మొక్క చూసారా ఎంత పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. బొండు మల్లె చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కలర్ చూసారా ఎలా ఉందో. వాటరు. ఇక్కడ ఒక కాగడ మల్లె చెట్టు ఉందన్నమాట, దానికి కూడా ఇస్తున్నాను నేను.
మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఫ్రెండ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదొక మల్లె మొక్క, దీనికి కూడా ఇస్తున్నాను. ఇక ఇదేంటంటే మారేడు దళం చూడండి ఫ్రెండ్స్, ఎండలకి ఎలా వడిలిపోయాయో అసలు. నాకు ఇక్కడ ఒక లిల్లీ మొక్క ఉంది, బంచెస్ ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. దీనికి ఒక పింక్ మందారం, అసలు ఎన్ని పూలు ఉంటాయో. మొన్నే ప్రూనింగ్ చేశాను, ఆ స్టెమ్స్ అన్నీ పెట్టాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రూట్స్ వచ్చాక. ఇంకా చామంతులు ప్రూనింగ్ చేసేసానండి. వాటికి అసలు మీరు ఈ మొక్క ఆ మొక్క అని లేదు, ఇందులో ఏమీ కలపక్కర్లేదు. పచ్చరట్ట అంటే అదే కదా, ఓన్లీ ఆకులన్నిటినీ వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ని మొక్కలకి ఇవ్వడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు ఫ్రెండ్స్. చాలా బాగా ఈజీగా గ్రో అయిపోతాయి, ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు, ఈజీగా చక్కగా పెరుగుతాయి. వాము ఆకులు చాలా బెస్ట్, ఇంకా పురుగులు రాకుండా ఉంటాయి. కానీ గార్డెనర్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటాను ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రతి కుండీలో ఒక వాము మొక్క కంపల్సరీ పెంచాలి. అలా పెంచితే అసలు మన మొక్కలకి మిగతా మొక్కలకి వేటికి డ్యామేజెస్ అనేది ఉండదు. కానీ అలా పెంచుకోవడానికి కొంతమంది ఇష్టపడరు కదా, కాకపోతే వాము ఇలా అయినా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.